Welcome to your Guru channel. Dear students, ఈరోజు 8th class బయాలజీకి సంబంధించి సెకండ్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. ఈ సెకండ్ చాప్టర్ వచ్చేసి సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ అవర్ సెకండ్ చాప్టర్. ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే డిస్కవరీ ఆఫ్ ది సైన్స్. ఇంట్రొడక్షన్లో మనకి డిస్కవరీ ఆఫ్ ది సెల్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఎవరు కనుగొన్నారు, ఏంటి అనేది చూద్దాం. ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1665 దట్ రాబర్ట్ హుక్, ఏ బ్రిటిష్ సైంటిస్ట్, అబ్జర్వ్డ్ థిన్ స్లైస్ ఆఫ్ కార్క్ అండర్ ఏ సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ విచ్ హీ హ్యాడ్ మేడ్ హిమ్సెల్ఫ్. తనకు తానుగా సొంతంగా తయారు చేసుకున్న ఒక మైక్రోస్కోప్లో ఇతను ఏం చేశాడంటే 1665లో ఈ బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన ఈ రాబర్ట్ హుక్ ఈ కార్క్ని బెండు ముక్కల్ని స్లైసెస్ కింద చేసి మైక్రోస్కోప్ కింద తను సొంతంగా తయారు చేసుకున్న మైక్రోస్కోప్ కింద పరిశోధన చేశాడు. ఈ రాబర్ట్ హుక్ ఈయన తయారు చేసిన చూడండి. He observed that the cork resembled the structure of a honeycomb consisting of many empty spaces or empty boxes like structures. అతను అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కార్క్ యొక్క సెల్స్ ఎలా కనిపించింది అంటే హనీకోమ్, ఒక తేనె పట్టులో గదులు ఏ రకంగా అయితే కనిపిస్తాయో ఆ విధంగా హనీకోమ్లా కనిపించింది. ఇంకా మెనీ స్పేసెస్ ఆర్ ఎంటీ బాక్సెస్, ఈ బాక్సెస్ ఏ విధంగా ఉంటాయో హనీకోమ్ ఎలా విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇతనికి కనిపించింది. చూడండి, అతను ఉపయోగించిన మైక్రోస్కోప్, తనగా సొంతంగా తయారు చేసుకున్న మైక్రోస్కోప్ ఇది. ఈ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ కార్క్ యొక్క సెల్స్ ఈ విధంగా కనిపించింది అన్నమాట. He thought the cork was made up of very small cavities. ఆ కార్క్ లోపల చిన్న క్యావిటీస్ అంటే నిర్మాణాలని, క్యావిటీస్ని చూడడం జరిగింది. రాబర్ట్ హుక్ కాల్డ్ దీస్ క్యావిటీస్ యాజ్ సెల్. ఈ రాబర్ట్ హుక్ ఏం చేశాడు, ఈ క్యావిటీస్కి సెల్ అని పేరు పెట్టాడు. The word cell is derived from a Latin word which means little room. ఈ సెల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ నుంచి తీసుకోవడం జరిగింది. లాటిన్ భాషలో ఈ సెల్ అంటే లిటిల్ రూమ్, చిన్ని గది అని అర్థం అన్నమాట. నెక్స్ట్, అబ్జర్వింగ్ అన్ ఆనియన్ పీల్. ఆనియన్ పీల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏ విధంగా ఏంటి, మైక్రోస్కోప్ కింద పెట్టి మనం సెల్స్ని చూడొచ్చు. పీల్ అన్ ఆనియన్ అండ్ కట్ అవుట్ ఏ స్మాల్ ఫ్లెషీ పోర్షన్ ఫ్రమ్ ద బల్బ్. ఈ ఉల్లిపాయని తీసుకుని మనం కట్ చేసి దాంట్లో ఫ్లెషీ పోర్షన్ అంటే బాగా లావుగా ఉండే ఆ పొరలను తీసుకుని దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. ఏ విధంగా చేయాలో చూద్దాం. బ్రేక్ దిస్ పీస్ ఇంటూ 2 small parts అండ్ ట్రై టు సెపరేట్ దెమ్. చూడండి, ఈ విధంగా ఈ ఉల్లిపాయని తీసుకుని దాన్ని ఈ విధంగా పీల్ చేయాలన్నమాట. బ్రేక్ చేసి పీల్ చేసినట్టయితే మనకు సన్నటి పొరలు వస్తుంటాయి. ఆ పొరల్ని మైక్రోస్కోప్ కింద మనం చూడాలి. యూ విల్ నోటీస్ థిన్ ట్రాన్స్లెంట్ మెంబ్రెయిన్ హోల్డింగ్ ద పీస్ టుగెదర్. ఆ రెండు ముక్కలుగా విరిచి ఇలా లాగుతున్న సమయంలో సన్నటి పొలచటి ట్రాన్స్లెంట్గా ఉండే పొర ఒకటి కనిపిస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా కలెక్ట్ చేసి టేక్అవుట్ ద మెంబ్రెయిన్, కట్ ఏ స్మాల్ పీస్ ఫ్రమ్ ఇట్ అండ్ spread it evenly in a drop of water on slide. దాన్ని జాగ్రత్తగా కట్ చేసి స్లైడ్ మీద పెట్టి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ని వేయాలి. While placing the peel on the slide, make sure that it is not folded. మనం ఈ స్లైడ్ మీద వేసినప్పుడు ఆ బుడ్డి పొరను పరిచేటప్పుడు అది ఫోల్డ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కవర్ ఇట్ విత్ కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్. దానిపైన ఒక కవర్ స్లిప్ అంటే అతి పలుచగా ఉండే ఒక గ్లాస్ స్లిప్ లాంటిది ఉంటుంది. దానిపైన పేపర్ లాగా ఉంటుంది. దానిపైన
ఆ మైక్రోస్కోప్ స్లైడ్ పైన ఇది ఉంచి ఈ మైక్రోస్కోప్ యొక్క స్లైడ్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఈ మైక్రోస్కోప్ కింద పెట్టి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏ విధంగా కనిపిస్తాయి అంటే సెల్స్ ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, డ్రా ద ఫిగర్. ఈ ఫిగర్ని అంటే ఈ సెల్స్ మనకి ఏ విధంగా కనిపించినాయో ఈ సెల్స్ని మనం వేయవలసి. నెక్స్ట్ ఇంకా హ్యూమన్ చీక్ సెల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే మనం ఈ సెల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ముందు చూసింది ఆనియన్ అంటే ఉల్లిపాయ యొక్క పొరల యొక్క కణాలు, ఉల్లిపాయలు ఉండే కణాలను చూసాం. ఉల్లిపాయ వచ్చేసేసి ఆనియన్ వచ్చేసి ప్లాంట్ సెల్స్. ఇప్పుడు హ్యూమన్ సెల్స్ అంటే జంతు కణాలు, వృక్ష కణాలు, జంతు కణాలని ఏ విధంగా ఉంటాయని మనం చూస్తున్నాం. వాష్ యువర్ మౌత్ క్లీన్లీ. ముందుగా దీనికోసం ఏం చేయాలంటే ఎవరైతే చేయదలుచుకున్నారో ఈ యాక్టివిటీని ముందు వాళ్ళ నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. టేక్ ఏ క్లీన్ వుడెన్ ఆర్ ప్లాస్టిక్ స్పూన్ అండ్ స్క్రాప్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ యువర్ చీక్. మీ బొగ్గ లోపల ఈ వుడెన్తో కానీ ప్లాస్టిక్తో తయారైన స్పూన్ తీసుకుని దాన్ని కూడా క్లీన్గా చేసుకుని ఆ బొగ్గ లోపల ఆ చర్మాన్ని నెమ్మదిగా ఏం చేయాలంటే గీకాలి. కీప్ ఇట్ 2 things ఇన్ మైండ్. ఈ ప్రయోగం చేసేటప్పుడు 2 అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్లీ వాష్ ద స్పూన్ థరోలీ బిఫోర్ యూజింగ్ ఇట్. ఈ స్పూన్ ఉపయోగించే ముందు దాన్ని శుభ్రంగా కడుక్కున్నారా లేదా అనేది కడుక్కుని అప్పుడు మాత్రమే బాగా కడిగి అప్పుడు మాత్రమే ఉపయోగించాలి. సెకండ్లీ, డు నాట్ స్క్రాప్ టూ హార్డ్ ఆర్ ఎల్స్ యూ కుడ్ హర్ట్ యువర్ సెల్ఫ్. రెండవది ఏమిటంటే ఈ స్క్రాప్ చేసేటప్పుడు అంటే గీకేటప్పుడు బాగా ఎక్కువగా హార్డ్గా గీకేమనుకోండి మన బొగ్గ లోపల ఏమవుతుందంటే గాయం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంత హార్డ్గా గీయకుండా చూసుకోవాలి. Now take the scraping that you have collected and place it in a drop of water taken on a slide. ఈ స్క్రాప్ని ఏం చేయాలంటే నెమ్మదిగా కలెక్ట్ చేసి దాన్ని ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ స్లైడ్ పైన వేసి దానిపైన దీన్ని పరచాలి. కవర్ ద స్లైడ్ విత్ కవర్ స్లిప్తో స్లైడ్ని మూసివేయాలి. అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్. ఈ స్లైడ్ని ఏం చేయాలంటే మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఆ సెల్స్ ఏ విధంగా కనిపిస్తాయంటే ఈ విధంగా కనిపిస్తాయి మనకి. ఈ సెల్స్ని మనం డయాగ్రామ్ గీయవలసి ఉంటుంది. ఏ విధంగానంటే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఇది హైపోథెటికల్లీ డయాగ్రామ్ అంటే ఊహించి గీసిన చిత్రం కాబట్టి ఈ విధంగా మనం ఈ చీక్ సెల్స్ని మనం గీయాలి. నెక్స్ట్ డ్రా ద ఫిగర్ ఆఫ్ హ్యూమన్ చీక్ సెల్. ఈ చీక్ సెల్స్ని మనం డ్రా చేయాలి. మీరు డ్రా చేసి మీ క్లాస్ టీచర్ మీ సబ్జెక్ట్ టీచర్కి చూపించండి. నెక్స్ట్ వచ్చి ఏ సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సైన్స్లో ఈ సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్ ఏమిటంటే ద అబ్జర్వేషన్ ఆఫ్ సైంటిస్ట్ నేమ్డ్ రాబర్ట్ బ్రౌన్ హ్యావ్ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ టు అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ని మనం ఇంత బాగా అవగాహన చేసుకోవడానికి ఈ రోజుల్ని అప్పుడు రాబర్ట్ హుక్ వారు చేసిన అబ్జర్వేషన్సే కారణం. ఆయన ఎలా ఉంటారో చూద్దాం. ఈయన రాబర్ట్ హుక్ గారు. ఫిలిసిఫాంటా first saw the nucleus in the epithelial tissue in the 18th century. The credit for observing the nucleus in different kinds of cells and recognized that it was an integral part of all cells goes to Robert Brown.
ఈ న్యూక్లియస్ని ఇన్వెంట్ చేసింది, న్యూక్లియస్ని డిస్కవర్ చేసింది రాబర్ట్ బ్రౌన్ అని మాత్రమే మనం చెప్పుకుంటాం. కానీ ఫెలిసిఫాంటా అనే శాస్త్రవేత్త కూడా ఫస్ట్గా న్యూక్లియస్ని అబ్జర్వ్ చేశాడు ఎపిథీలియల్ సెల్స్లోని. కానీ అతను ఏం చేశాడంటే రికార్డెడ్గా బయటికి ఏమీ చెప్పలేదు. 18th centuryలో ఇతను ఈ పరిశోధన చేశాడు. కానీ ఈ క్రెడిట్ అంతా ఎవరికి దక్కుతుందంటే రాబర్ట్ బ్రౌన్కి దక్కుతుంది. ఎందువల్ల అతను అబ్జర్వ్ చేసిన న్యూక్లియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్, చాలా రకాల సెల్స్ని చూసి అందులో ఉండే కేంద్రకాలని అబ్జర్వ్ చేయడం జరిగి ఆఖరికి దానికి కేంద్రకం అని పేరు పెట్టాడు ఈయన రాబర్ట్ బ్రౌన్. అందువల్ల ఈ క్రెడిట్ అంతా కూడా అంటే న్యూక్లియస్ని కనుగొంది రాబర్ట్ బ్రౌన్ అని మాత్రమే మనం చెప్తాం. While observing cells in the epidermis of orchid leaves, Brown noticed a near circular spot that was slightly more opaque than the surrounding areas. ఈ రాబర్ట్ బ్రౌన్ అబ్జర్వ్ చేసిన ఏ సెల్స్ని అబ్జర్వ్ చేశాడంటే ఆర్కిడ్ లీవ్స్ని, వాటి యొక్క సెక్షన్స్ని తీసి వాటిల్లో ఆ సెల్స్లో ఉండే న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ ఆర్కిడ్ లీవ్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఈ ఆర్కిడ్ లీవ్స్ ఈ విధంగా ఉంటాయి. He noted that similar structure were present in other cells as well. ఈ ఆర్కిడ్ సెల్స్లో ఏ విధంగా అయితే న్యూక్లియస్ మనకు కనిపించిందో అదే విధంగా మిగిలిన సెల్స్ని కూడా అబ్జర్వ్ చేసినప్పుడు వాటిలో కూడా న్యూక్లియస్ అబ్జర్వ్ చేసాడు, కనిపించడం జరిగింది. బ్రౌన్ క్లైమ్డ్ that the structure was an integral part of the cell and called it is nucleus. ఈ సెల్స్లో ఉండే ఈ ఇంటిగ్రల్ పార్ట్ అయినా అంతర్గతంగా ఉండే ఈ ఒక్క భాగానికి న్యూక్లియస్ అని పేరు పెట్టాడు. దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ 1831. 1831లో ఇతడు దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఈ అబ్జర్వేషన్స్ ఏ విధంగా జరిగింది. ఇట్ వాజ్ గ్యాప్ ఆఫ్ అరౌండ్ 150 to 175 years between the first recorded observation of the cell and the observation of the nucleus. ఈ ఫెలిసిటీ శాస్త్రవేత్త దీన్ని తర్వాత రాబర్ట్ హుక్ ఎన్ని చేసిన తర్వాత ఈ న్యూక్లియస్ గురించి అబ్జర్వేట్ చేసి పరిశోధన చేసే దానికి ఇంచుమించుగా 150 to 175 years గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత దీని మీద ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది. ఇది చూడండి, రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేసిన మైటోకాండ్రియాస్ న్యూక్లియస్. ఇది చూడండి, సైటోప్లాజం, స్టొమాటా, సెల్ వాల్, న్యూక్లియస్. ఈ సెల్స్లో ఉండే ఈ ఆకులో ఉండే పై పొరల్ని ఇతను మైక్రోస్కోప్ కింద పరిశీలించినప్పుడు న్యూక్లియస్ ఈ విధంగా కనిపించడం జరిగింది. We can also see 3 stomata here. These are the pores through which the leaves exchange the gases. ఇక్కడ మనకి స్టొమాటోలు కనిపిస్తాయి. ఈ స్టొమాటోలు ఏం చేస్తాయి? గ్యాసెస్ ఎక్స్చేంజ్లోను నీటి ఆవిరిని బయటికి పంపించడంలోనూ కూడా ఇవి ప్రధానంగా వర్క్ చేస్తుంటాయి. ఇక్కడ ఈ స్టొమాటోకి నియర్గా ఉండే ఈ సెల్స్లో న్యూక్లియస్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టూడెంట్స్, ఇది సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్ అండ్ ఫస్ట్ ఈ సెకండ్ చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అలాగే యాక్టివిటీస్ మనం ఇప్పటివరకు చూసాం. నా ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు చూసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. డే స్టూడెంట్స్, ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏమిటంటే ప్లీజ్ కామెంట్. నా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఎందువల్లంటే నా ఛానల్ మరింత ఎక్కువ మందికి చేరువ అవ్వడం కోసం #road to 10K అని టైప్ చేసి పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లెసన్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.